రేపు సోమవారం రోజున మర్చిపోకుండా వృషభరాశి వారు ఇది ఒక్కటి వేసి దీపం పెడితే చాలండి. మీ కష్టాలు పోయి కోట్లు వచ్చి పడతాయి. మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలు అనేవి మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా వృషభరాశి వారు ఏంటంటే గనక ఇది ఒక్కటి వేసి దీపం పెట్టండి. వృషభరాశి వారి యొక్క జీవితంలో కష్టాలు, బాధలు, సమస్యలు వస్తూనే ఉంటాయి కదండి. అయితే వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలన్నా, మీ జాతకం బాగుండాలన్నా, మీ జీవితం బాగుండాలన్నా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే గనక ఇది ఒక్కటి వేసి దీపం పెట్టండి. నార్మల్గా ఏంటంటే గనక సోమవారం అనగానే మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. ఎందుకంటే ఎంత లేనివారైనా సరేనండి, శివయ్యకు ఒక్క దీపమైనా సరే పెడుతూ ఉంటారు కదా. అయితే వృషభ రాశి వారు ఈ చిన్న పనిని చేయటం వల్ల, ఈ చిన్న దీపం పెట్టడం వల్ల వాళ్ళ జీవితం మారిపోతుంది. వాళ్ళ జీవితంలో ఉండే కటిక సమస్యలైనా సరేనండి పోతాయని మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. సోమవారం స్నానం చేసేటప్పుడు ఒక కర్పూర బిల్లని తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. ఆ పౌడర్ని అలా స్నానం చేస్తే ఏవైనా సరేనండి దరిద్రాలు ఉంటే అవి కూడా అవి నీటి ద్వారా పోతాయన్నమాట. ఉతికిన వస్త్రాలు ధరించి శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరించి ఆ తర్వాత దీపారాధన చేయండి. దీపం ఏంటంటే గనక నేల మీద పెట్టే దానికంటే కూడా తమలపాకు మీద దీపం పెడితే చాలా మంచిదండి. అలా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక లవంగాన్ని తీసుకోండి. లవంగాలకు శక్తి అధికంగా ఉంటుంది. లవంగాలు మీ కష్టాన్ని తీస్తాయి, మీ బాధను తీసేస్తాయి, అనేక రకాల సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తాయి. మీకు ఏంటంటే గనక చక్కగా పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగిస్తాయి అనమాట. అందుకే దీపం వెలుగుతుండగా అందులో లవంగాన్ని వేసేసి ఓం నమః శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని 11 సార్లు మనసులో అనుకోండి. ఇక మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది. మీ కష్టాలు పోయి మీకంతా కూడా మంచి జరుగుతుంది. దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి, సరిపోతుంది.